హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మజాస్ కిచెన్. ఈరోజు నవరాత్రి స్పెషల్ దద్దోజనం ఎలా చేయాలో చూద్దాం రండి. చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు. ఇలా చేసే టెంపుల్ స్టైల్ దద్దోజనం ఎన్ని గంటలైనా పులవకుండా గట్టిపడకుండా ఉంటుంది. అందరూ ఇష్టంగా తినే ఈ దద్దోజనం ప్రాసెస్ ఎలాగో చూద్దామా. ముందుగా ఒక కుక్కర్ గిన్నె తీసుకుని దానిలో ఒక గ్లాసు రైస్ వేసుకోండి. రైస్ని 2-3 సార్లు శుభ్రంగా కడిగి ఒక గ్లాసు రైస్కి 2 గ్లాసుల వాటర్ పోసుకుని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి. కుక్కర్ 3 విజిల్స్ వచ్చిన తర్వాత దించి పక్కన పెట్టి చల్లారనివ్వండి. కుక్కర్లో ఆవిరంతా పోయి చల్లారిన తర్వాత కుక్కర్ మూత తీసి ఉడికించిన అన్నాన్ని ఒక బౌల్లో వేసుకోండి. కుక్కర్లోని అన్నం నుండి నేను సగం అన్నాన్ని దద్దోజనం కోసం ఒక బౌల్లోకి తీసుకుంటున్నానండి. ఇలా తీసుకున్న అన్నాన్ని గరిటెతో ఈ విధంగా స్మాష్ చేయండి. తర్వాత దీనిలో ఒక కప్పు కాచి చల్లార్చిన పాలు పోసుకుని అన్నం మొత్తం పాలల్లో కలిసేటట్టు కలపండి. దద్దోజనం కోసం పెరిగే కాకుండా పాలు కూడా పోసి చేయడం వల్ల ఇది ఎన్ని గంటలైనా పులవకుండా చాలా రుచిగా ఉంటుందండి. ఇలా పూర్తిగా కలిపిన తర్వాత మనం తీసుకున్న అన్నం పూర్తిగా చల్లారే వరకు ఉండండి. ఇలా చల్లారిన అన్నంలో 2 కప్పుల పెరుగు వేసుకోండి. మీరు తీసుకునే అన్నం క్వాంటిటీని బట్టి పెరుగు వేసుకోండి. పెరుగంతా అన్నంలో బాగా కలిసేటట్టు కలుపుకోండి. కన్సిస్టెన్సీ ఈ విధంగా జారుడుగా ఉండాలండి. ఇలా కలిపిన తర్వాత దానిలో మీ రుచికి సరిపడా సాల్ట్ వేసి అంతా కలిపి కొంచెం కొత్తిమీర చల్లి మరోసారి కలిపి పక్కన పెట్టండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని దానిలో 2 గిన్నెల ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత 2 స్పూన్స్ పల్లీలు 1 స్పూన్ పచ్చెనపప్పు వేసి కలుపుతూ వేయించండి. తర్వాత 1 స్పూన్ మినపప్పు 1 స్పూన్ ఆవాలు 1/2 స్పూన్ జీలకర్ర వేసి వీటన్నిటినీ కలుపుతూ 2 నిమిషాలు వేయించండి. ఇలా వేగిన తర్వాత దానిలో 1 స్పూన్ సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు, కచ్చాపిచ్చా దంచిన 10 మిరియాలు వేసుకోండి. ఇప్పుడు అల్లం ముక్కలు పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. తర్వాత దానిలో కొంచెం జీడిపప్పు వేసి మరికొంతసేపు వేయించండి. ఇప్పుడు దీనిలో 3 ఎండుమిర్చి కొంచెం కరివేపాకు వేసి అంతా కలుపుతూ కరివేపాకు వేగే వరకు వేయించుకోండి. ఇలా తాలింపు పూర్తిగా వేగిన తర్వాత 1/2 స్పూన్ ఇంగువ వేసుకుని ఒకసారి కలిపి దించేయండి. ఇలా పూర్తిగా వేగిన తర్వాత తాలింపును మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పెరుగన్నంలో వేసి అంతా కలిసేటట్టు బాగా కలపండి. అంతేనండి, ఎంతో రుచికరమైన దద్దోజనం రెడీ అయిందండి. ఎప్పుడైనా దద్దోజనం గట్టిగా కలపకుండా ఇలా లూజ్గా కలుపుకుంటే తినేటప్పుడు చాలా బాగుంటుంది. ఈ దద్దోజనాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెట్టేటప్పుడు దానిపై కొంచెం నెయ్యి వేసి నివేదన చేయండి. ఇలా చేసే దద్దోజనాన్ని పండగలకే కాదండి, ఇంట్లో మనకు ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు లేదంటే అన్నం మిగిలినప్పుడు కూడా 10 నిమిషాల్లో చేసుకోవచ్చు. మీరు కూడా ఈ మెథడ్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.